అంటే కళ్ళు ఏదన్నా బాగలేదనుకోండి, కంట్లో కొంచెం ఐ డ్రాప్స్ అట్లాంటివి ఏమన్నా వేసుకుంటే కళ్ళు బాగా విప్పారి ఇంకాస్త బాగా కనపడతాయి కదా అన్నీ కూడాను. కంట్లో ఏ ఇతరమైనటువంటి మలినం ఉన్నా కూడా అదంతా దూరమైపోయి చక్కటి సౌందర్యం మాత్రమే, విశుద్ధ సౌందర్యం మాత్రమే మనకు కనపడాలి అని చెప్పే ఉద్దేశం కనుక ఉంటే, ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి మీరందరూ కూడాను చక్కగా ఆ శ్రీకృష్ణుణ్ణి చూడటానికి రండండి బాబు. లోలేన లోచన రసాయనం ఈక్షణేన. ఆయన్ని చూస్తే ఈ కంటికి ఎలాంటిది, ఒక అమృత గుళిక లాంటిది. కంట్లో అమృతపు చుక్కలు రెండు వేసుకున్నట్టే ఆయన చూస్తే. లీలా కిషోరం. ఆ బుజ్జి కృష్ణుడు ఎన్నో లీలా వినోదాలు చేసేటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ఉపగూహితం. ఆయన్ని ఒక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకోవాలి. మా కృష్ణుడి అంతటి గొప్ప సౌందర్యం ఇంకెవరికి ఉంది? కృష్ణుడి అంత గొప్ప అందగాడు ఇంకెవరున్నాడండి? ఇలాంటి బుజ్జి కృష్ణుడు కదా మాకు కావాలి. ఆయన దగ్గర ఉండంగా మాకు ఇతరమైనటువంటి ఏ పదార్థాలు మాత్రం ఎందుకు, ఇంకా ఏ సౌందర్యం మాత్రం మా కంటి ముందు ఉంటే మాకు ఆనందం కలుగుతుంది చెప్పండి. కాబట్టి ఏం చేయాలి మేము అంటే, ఆయన్ని చక్కగా ఆలింగనం చేసుకోవాలి అని ఉత్సుకోస్మి అంటున్నాడు. అలాంటి ఒక కుతూహలం నా మనసులో బాగా కలుగుతోంది. చిన్ని కృష్ణుడే కాదు, చిన్న పిల్లవాడిని ఎవరిని చూసినా కూడా ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ చక్కగా దోగాడుతూనో బుడిబుడి నడకలేసుకుంటూనో వస్తే, చిన్నపిల్లలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎంతో అందంగా ఉంటారు. కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దుగా ఉండటం వేరే విషయం. కానీ కృష్ణుడు అలా కాదు. సకల భువనానికి కూడాను, ఒక భువనం ఏమిటండి, 14 భువనాలకి కూడాను మోహనాకారుడైనటువంటి వాడు కృష్ణుడు. కాబట్టి అలాంటి కన్నయ్యని మనము చక్కగా దగ్గరికి తీసుకొని కౌగలించుకుంటే ఉండేటువంటి ఆనందం ఇంకేంటి. అలాంటి కృష్ణుడిని మనము మన కళ్ళల్లో కదా పెట్టుకోవాలి. కళ్ళల్లో కృష్ణుడు ఉంటే ఇంకా వేరే కృష్ణుడిని కౌగిలించుకోవడం ఎందుకండి? కాబట్టి కళ్ళల్లో పెట్టుకురాల్సినటువంటి కృష్ణుడి కోసం ఇక్కడ అక్కడ ఎందుకండి బాబు ఎదకటం? నేను వెతికినందువల్ల ప్రయోజనమే ఉంది కనుక, దీనివల్ల మనకి ప్రయోజనం ఎప్పుడు అంటే కంటి లోపల పెట్టుకున్నప్పుడు. दूरी गयो दर्शन के ताई प्रभुता सब बिसरी मनसा वाचा कर्म अगोचर सोमोरिति नैन धरी అంటాడు సూరదాస్ మహానుభావుడు. అయ్యా కృష్ణుడిని చూడాలని చెప్పి ఇక్కడికి పరిగెత్తిపోతూ ఉన్నాం మనం. ఎందుకండి బాబు ఇక్కడికి పరిగెత్తటం? ఏ కృష్ణుడైతే మనసా వాచా కర్మ అగోచర, మనస్సుకు తెలియనివాడు, కర్మలకు తెలియనటువంటి వాడు, వాక్కుకు అందనటువంటి వాడు, దేనికి అందనటువంటి వాడు ఎక్కడున్నాడు బాబు అంటే, ఇదిగో నీ కంటి లోపలే కూర్చొని ఉన్నాడు. సోమూరతి నైన ధరి. అలాంటి వాడిని కంట్లో కదా నేను పెట్టుకోవాల్సింది. ఇక్కడ పెట్టుకోకుండా ఇటు అటు తిరుగుతున్నానే పిచ్చివాడిని నేను కాకపోతే. మనందరం కూడా అలాంటి పిచ్చివాళ్ళమే. ఏ అందాల కృష్ణుణ్ణి మన కళ్ళల్లో మనం పెట్టుకోవలసిందో అది మర్చిపోయి ఇతరమైనటువంటి వాటి కోసం పరుగులెత్తుతున్నామే కనుక అలాంటి ఓ నవ మన్మథాకారా మా కంట్లో నువ్వు ఎప్పుడూ నివసించవయ్యా అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ రేపు మరొక చక్కని శ్లోకం ద్వారా వారిని ప్రార్థన చేద్దాం. అంతవరకు స్వస్తి.